నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. మన సోషల్ మీడియాలో అయితే అసలు ఈ మధ్య కాలంలో అయితే చాలా అంటే దీని గురించి కూడా చర్చ చేయొచ్చా అనే టైప్ లో అయిపోతుంది మన సోషల్ మీడియాలో. ఇప్పుడు మొన్న చూసినట్టయితే నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయిపోయిన తర్వాత వేణుస్వామి గారి వీడియో చూసాం. వేణుస్వామి వీడియో అయిపోయిన తర్వాత ఇప్పుడు వేణుస్వామి గారి వైఫ్ వాణి గారు మాట్లాడింది అయితే వీడియో ఒకటి రిలీజ్ అయింది. సో అసలు ఏం మాట్లాడుతున్నారు, అసలు తను ఏం చెప్పాలనుకుంటున్నారు ఏంటి అనేది మనకి తెలియజేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ యజ్ఞమూర్తి గారు. నమస్కారం సార్. నమస్తే శ్రీ. సార్, అసలు సోషల్ మీడియాలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి సార్. ఎందుకంటే రోజుకి ఒక వీడియో, అసలు ఆ వీడియోల గురించి ఒకటి అనుకునే లోపు మళ్ళీ ఇంకొక వీడియో వచ్చేస్తుంది. సో మన నాగ చైతన్య శోభిత ఎంగేజ్మెంట్ అయినప్పటి నుంచి రచ్చ మొదలైందని చెప్పుకోవాలి. ఆ నెక్స్ట్ డేనే వేణుస్వామి గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. మళ్ళీ దాని మీద ఒక 2-3 రోజులు మాట్లాడుకున్నాం. మళ్ళీ ఇప్పుడు చూస్తే వేణుస్వామి గారు వైఫ్ వీణా వాణి గారు తన 10 minutes వీడియోని అయితే రిలీజ్ చేశారు. అసలు ఇంతకు ఆమె ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? ఒకసారి ఆమె ఏమన్నారో ఒకసారి చూపించండి. అది ఈ రీజన్ ఏంటంటే మీడియా, మా అసోసియేషన్, కంప్లైంట్స్. ఇవాళ నేను ఇందాక ఒక జర్నలిస్ట్, ఒక పెద్ద ఛానల్లో పనిచేశాను. నాకు ఆఫ్లో ఒక పోస్ట్ పంపించారు. అలా సో కాల్డ్ ఆస్ట్రాలజీ మీద ఇలా ఏదో ఎవరికో కంప్లైంట్ ఇచ్చారు. ఎందుకంటే నాగ చైతన్య సమంత గురించి అది చెప్పారు. ఇక్కడ నేను ఒక జర్నలిస్ట్ గా మాట్లాడుతున్నాను. ఓకే, మా జర్నలిస్ట్ లోనే ఒక జర్నలిస్ట్ నా కొలీగ్ అనుకుందాం పంపించారు. అంటే సరే, ఒక జ్యోతిష్యం చెప్పిన ఒక మనిషి మీద సో కాల్డ్ ఛానల్స్ గంటలు మీటింగ్లు పెట్టేసి గంటలు టైం స్పెండ్ చేసేసి అంత అవసరం ఏముందని అర్థం కాలేదు. ఎందుకంటే మీడియా అనేది ఎంత పవర్ఫుల్ అని ఇప్పుడు ఆపుదామమ్మా. అసలు మీడియా అనేది సో ఆమె ఏమంటున్నారు కూడా అంటే ఒక జ్యోతిష్కుడు అంటే ఆయన భర్త గురించే. సో అది ఆమె డైరెక్ట్ గా చెప్పాలి, నా భర్త గురించి ఇలా చేస్తూ వచ్చారు మీడియా వాళ్ళు అని చెప్పేసి. సో ఆమె ఇంకా ఈ వీడియోలో, సో మీరు తర్వాత ఇంకా వింటే గనక ఇంకా చాలా విషయాలు ఆమె చెప్పారు. కానీ మొత్తంగా ఓవరాల్ గా ఆమె ఈ వీడియో ద్వారా ఏం చెప్పదలుచుకున్నారు అనే విషయం చాలా మందికి అర్థం కాలేదు. అసలు అంటే ఆమె సమర్థిస్తున్నారా తన భర్త జ్యోతిష్యం పేరున, జ్యోతిష్యం మాటున, సో మిగతా వేరే వాళ్ళ సెలబ్రిటీల వాళ్ళ వ్యక్తిగత జీవితాల గురించి, మీరు పెళ్లి చేసుకుంటే ఇప్పుడు ఈ ముహూర్తాన్ని పెళ్లి చేసుకున్నారు, ఈ తప్పుడు, ఈ ముహూర్తం మంచిది కాదు, దీంట్లో దోషం ఉంది, 3 ఏళ్ల తర్వాత ఒక స్త్రీ కారణంగా విడిపోతారని చెప్పడం ఒక ఎత్తు, వాళ్ళకి స్త్రీ కారణంగా విడిపోతారు అని చెప్పి దేని ఉద్దేశించి చెప్తున్నారు ఆయన. దానికి మళ్ళీ ఆమె ఇంకేం చెప్పింది, సినిమాల రివ్యూలు రాస్తుంటారు, మరి వాళ్ళని ఏం చేయాలి అంటే సినిమా రివ్యూలు మంచివి చెప్తారు, చెడువి చెప్తారు. అంటే ఎక్కడ నువ్వు రివ్యూకి పర్సనల్ జీవితానికి ఏమైనా సంబంధం ఉందా? సినిమా అనేది పబ్లిక్ డొమైన్, థియేటర్లో రిలీజ్ అయ్యేటువంటి ఒక సినిమా, జనం డబ్బులు పెట్టుకొని చూసేటువంటి సినిమా. ఫస్ట్ ఆమెకి రివ్యూ ఎందుకు చేస్తారనే విషయం తెలియదట్టుంది. అంటే రివ్యూయర్స్ అందరినీ ఒకే ఘటన కట్టి మాట్లాడుతున్నారు ఆమె. ఇక్కడ వేరేజ్ ఈయన జ్యోతిష్యం పేరుని ఏదైతే చెప్పాడో, చాలా మంది జ్యోతిష్యులు ఉన్నారుగా, వాళ్ళందరూ చెప్పలేకనా ఇది వాళ్ళు పుణ్యమాని పెళ్లి చేసుకోకపోతే నిశ్చితార్థం జరుపుకుంటే మీరు విడిపోతారు అని చెప్తే వాళ్ళకి ఎంత అది మానసిక క్షోభ ఉంటుంది. అది సో వాళ్ళ మనసుల మీద ఎంత నెగిటివ్ ప్రభావం చూపుతుంది. దానికి ఆయన ఏం చెప్తాడు మళ్ళీ, దానికి గతంలో నేను నాగ చైతన్య సమంత గురించి చెప్పాను కాబట్టి దానికి ఇది కొనసాగింపు, కాబట్టి ఆ కొనసాగింపు కానీ ఎక్స్టెన్షన్ గానే నేను ఇది చెప్పాల్సి వచ్చింది, మిగతా ఏవి నేను చెప్పనని మళ్ళీ రిజైండర్ ఇచ్చుకున్నారు, ఆయన వివరణ ఇచ్చుకున్నారు. సో అంతవరకు బాగానే ఉంది. కానీ అంటే ఆయన తను చేసింది కరెక్ట్ కాదని అర్థమైపోయింది ఆయనకి. కానీ ఏమేం చేస్తుంది, ఈమె వీణా విద్వాంసురాలు, సో మంచి కాస్త పేరు ఉంది. సో ఆమెకి చాలా మంచి ఇప్పటిదాకా సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలే ఉన్నాయి కదా ఆమెకి.
సో తన భర్త ఏం చేస్తున్నారు ఇలా ఒకరి వ్యక్తిగత జీవితాల్లోకి వెళ్ళి ఇలా మాట్లాడటం అనేది చాలా మందికి ఇబ్బంది కలిగిస్తుందని తెలుసు కదా ఆమెకి. సో అది తప్పని ఎందుకు ఆమె దాన్ని అంగీకరించలేకపోతున్నారు? ఇది చూసిన తర్వాత నాకు అనిపిస్తూ ఉందన్నమాట. అసలు ఆమె ఏమి చెప్పదలుచుకున్నారు? మిగతా ఇక దీంట్లో ఇలా జరుగుతూ ఉంటే మీడియాలో ఇలా జరుగుతున్నాయి, సో ఆ వందన వాళ్ళని కదా మీరు అడగాలి అని ఇట్లా ఏవో మాట్లాడుతూ ఉన్నారు. సో అట్లాగే ఇప్పుడు ఏవైతే మీడియా ఫోకస్ చేస్తుందో ఆ ఇష్యూస్ గురించి ఆమె మాట్లాడుతున్నారు. బాగానే ఉంది, మీ అభిప్రాయం దాని మీద చెప్పొచ్చు. కానీ ఇంతకీ మీరు మీ భర్త చేసిన పని ఏదైతే ఉందో దాన్ని సమర్థిస్తున్నారా, దాన్ని వ్యతిరేకిస్తున్నారా, ఆ విషయం ఆమె చెప్పాలి కదా. సో మీరు ఒక్కసారి ఇదే వీడియోలో చివరికి ఆమె ఏం చెప్పింది కంక్లూజన్ ఒకసారి చూడండి. అసలు ఒకసారి మధ్యలోకి రండి చూద్దాం. 5 రోజులు వాళ్ళ కొంపల ముందు తేకేసి వాళ్ళ రైట్ల కోసం వాళ్ళు దొంగతనంగా వాళ్ళని షూట్ చేసేది. ఎందుకంత దిగజారిపోవాలి మీడియా అంటే అదా? ఆఫ్టర్ కరోనా ఏమైపోయిందంటే ప్రతి ఒక్కరికి ఒక కుటీర పరిశ్రమలు పెట్టేసుకుంటున్నారు. ఆ కుటీర పరిశ్రమలు ఎంత దారుణంగా ఉంటున్నాయంటే, ప్రధానమంత్రి మోడీని మొదలు పెట్టుకుంటే, కొండ మీద వెంకటేశ్వర స్వామిని మొదలు పెట్టుకుంటే, ఒక జీసస్ వల్ల దేవుడు దెయ్యం ఏమేమి ఎవరి పడితే వాడు వీడి వాడిని బూతులు తిట్టుకొని వాడు వీడి బూతులు తిట్టేసుకోవాలి. ఇది మనకి ఆర్టికల్ 19A ఇచ్చిన ఇక్కడ ఏంటంటే జోకు ఒకళ్ళు కేసు పెట్టి లాస్ట్ ఏం చెప్పిందో చెప్పండి. వాళ్ళు ఏమంటారు ప్రశ్నించి మీరు సాధించిన రోజు మీ ముందు నిలబడి యాజ్ ఎ సీనియర్ జర్నలిస్ట్ నేనే ఫైట్ చేస్తా. ఈ జ్యోతిష్యాలు, పురోహితులు అసలు ఇవన్నీ బ్యాన్ సోషల్ మీడియాలో చెప్పకూడదు. ఎవరైనా చెప్తే ఫస్ట్ నా మూడు కాదు ఎవరు కాదు, ఫస్ట్ నేనే కేసు పెడతా. ఓకే, అసలు ఈ వీటికి నాంది పలికింది ఎవరు? వీడియోలే కదా. 2009 నుంచి వాళ్ళ ఎవరైనా పెద్ద పొలిటీషియన్ హాస్పిటల్లో ఉంటే వాళ్ళు ఉంటారా పోతారా? ఒకవైపు జ్యోతిష్కులు, ఒకవైపు డాక్టర్లు. వాళ్ళ క్రికెట్ మ్యాచ్లు వస్తారు, ఎవరు విన్ అవుతారు? ఓ పక్క జ్యోతిష్కులు, ఓ పక్క డాక్టర్లు. దాంట్లో ఫస్ట్ లో వేణుస్వామి ఉన్నారు, లేకపోతే మళ్ళీ ఎవరు చూడరు. ఓకే, ఒక పలానా సినిమా, ఈ సినిమా హిట్ అవుతుందా పట్టకుండా ఒక పక్క డైరెక్టర్లు, ఒక పక్క జ్యోతిష్కులు. అసలు దీనికి నాటి పలికింది ఎవరు? సోకాళ్ళు 6 జర్నలిస్టులు మన టీవీ ఛానల్స్ కదండి. ఇప్పుడు ఎప్పుడు టీవీ పరిశ్రమ పెట్టుకుని ఓన్ గా చెప్పుకుంటూ ఉంటే మీకు నోట్ వచ్చింది కదా. ఇక్కడ మారేది మారు సోకాల్డ్ ఛానల్స్, సోకాల్డ్ రాత్రికి రాత్రి పుట్టుకొచ్చేసిన చుట్టూ పుట్టుకు యూట్యూబ్ ఛానల్స్. మారాల్సింది ఆడియన్స్, మారాల్సింది యూత్. మీరు మారండి, మాకు ఈ దిక్కుమాలిన ప్రోగ్రాంలు వద్దు, మేము చూడము అని చెప్పి హ్యాష్ ట్యాగ్లు పెట్టి ఫైట్ చేయండి. మీలో ఆ రిజల్యూషన్ వచ్చినప్పుడు అన్ని మారుతాయి. అప్పుడు నేను కూడా మారుతాను, నేను మీ ముందుకు కలిపి పోరాడతాను. ఓకేనా? ఓకే, అదే అయిపోయింది. సో ఆమె ఇప్పుడు ఏం చెప్పదలుచుకుందంటే, ఇది మీడియా వాళ్ళే ఇట్లా జ్యోతిష్కులు తీసుకొచ్చేసి వాళ్ళ చేత ఎంకరేజ్ చేశారు, అందులో మళ్ళీ వేణుస్వామి ఉండాలి అని. అంటే ఆ ఎంకరేజ్ చేయడంలో వేణుస్వామి కూడా భాగస్వాములు అయ్యారు కదా. మరి ఎందుకు వేణుస్వామి భాగస్వాములు అయ్యారు? అప్పుడు ఆయన రాకుండా ఉంటే ఈ గొడవ అంతా ఉండేది కాదుగా. సో ఆయన కూడా దాన్ని సంబరంగా, ఎందుకంటే తను ఒక సెలబ్రిటీ హోదా వస్తుంది, ఒక సెలబ్రిటీ జ్యోతిష్కుడిని అవుతాను, సెలబ్రిటీ ఆస్ట్రాలజీ అవుతానని ఒక దుగ్ధ అంటే ఒక కోరిక ఉంటది అనమాట. అది తీర్చుకోవడం కోసమే కదా ఆయన వచ్చారు. మరి ఆ విషయం మరి ఎందుకు పక్కన పెట్టేస్తుంది? అది అంటే తన భర్త కూడా ఆమె ఎవరినైతే విమర్శిస్తా ఉందో అందులో తన భర్త కూడా ఉన్నాడు. సో ఆ ఏ మీడియా వాళ్ళైతే పిలుస్తున్నారో, దేనికైతే పిలుస్తున్నారో, నేను రాను, నాకు ఇష్టం లేదని చెప్పుకోవచ్చు కదా ఆయన. మరి ఆయన ఎందుకు వచ్చి అందులో వచ్చి కూర్చుంటున్నాడు? ఆయన నాకు అర్థమైన ప్రకారం ఏంటంటే సార్, ఆడియన్స్ మారాలి అని చెప్పేసి చెప్తుంది తను. యూత్ మారాలి, ఇవన్నీ దిక్కుమాల ప్రోగ్రామ్స్ ఇవన్నీ కానీ. సో ఇప్పుడు దాకా ఆ దిక్కుమాల పని చేసింది అలా ఆయన చేసుకుంటా వచ్చాడు. వేణుస్వామి ఆ దిక్కుమాల పని చేసుకుంటూ వచ్చాడు అనే విషయాన్ని ఆమె చెప్పినట్టు అనిపిస్తుంది. అంటే యాక్సెప్ట్, ఒకవైపు యాక్సెప్ట్ చేయట్లా, డైరెక్ట్ గా యాక్సెప్ట్ చేయట్లా. మా ఆయన దిక్కుమాలిన వ్యవహారాలని చేసుకుంటూ వస్తున్నాడు, ఈ జ్యోతిష్కాలని మాటన ఇవన్నీ కూడా చెప్పుకుంటా వస్తున్నాడు, ఇవన్నీ కాంట్రవర్సీలు కారణమవుతున్నాడు. ఎన్ని కాంట్రవర్సీలు ఆయన చుట్టూ లేనిపోని కాంట్రవర్సీలే కదా. పొలిటికల్ గా ఆయన ఇన్వాల్వ్ అయ్యాడు, ఇటు సినిమాలలో ఇన్వాల్వ్ అయ్యాడు, వ్యక్తిగత జీవితాలలో ఇన్వాల్వ్ అయ్యారు. సో అంటే
నిన్న అది స్టార్టింగ్ లో ఆమె ఏమైతే చెప్పిందో, అంటే జర్నలిస్టులు వెళ్ళి కంప్లైంట్ ఏదైతే ఇచ్చారో మహిళా కమిషన్ కి, ఆమె దాన్ని తట్టుకోలేకపోతా ఉన్నారు. సో తట్టుకోలేక ఆ ఫ్రస్ట్రేషన్, సో ఆ ఫ్రస్ట్రేషన్ లో ఆమె ఈ వీడియో చేసినట్టుగా మనకు అర్థమవుతూ ఉంది. సో అందుకని డైరెక్ట్ గా ఆమె భర్త ఏదైతే పని చేశారో దాన్ని ఆమె ఖండించట్లే ఇక్కడ క్లియర్ గా. సో ఒక రకంగా చెప్పాలంటే ఆమె వెనకేసుకొస్తున్నట్టే లెక్క, ఖండించవాలి. ఇంకేవో విషయాల్ని మీడియా చేస్తున్నటువంటి, ఇక్కడ మీడియా మొత్తాన్ని జనరలైజ్ చేసి ఆమె మాట్లాడుతున్నారు. కానీ మీడియా మొత్తం అలా కాదు. ఒక్కొరికి ఒక్కో రకమైన ప్రయారిటీలు ఉంటాయి. ఆ ప్రయారిటీల ప్రకారం వాళ్ళు వెళుతూ ఉంటారు. మరి వాళ్ళ ఆయనకు కూడా తన మనుగడ కోసం, లేకపోతే ఆ కాంట్రవర్సీల ద్వారానో ఇంకో ద్వారానో తన పరపతి పెంచుకోవడం కోసం, ఆ పరపతి పెరిగితే తన ఆదాయం కూడా పెరుగుతుంది కదా తద్వారా. సో దానికోసమే కదా, ఆ పాపులారిటీ వల్లే తన ఇంకా ఇన్కమ్ పెరుగుతుందనే కదా ఆయన ఇవన్నీ చేస్తున్నాడు. సో ఇప్పుడు ఆమె ఇందులో కరెక్ట్ గా మా ఆయన చేసింది ఇలా చేయకుండా ఉండాల్సింది అని కనుక ఆమె కనుక డైరెక్ట్ గా చెప్పినట్లయితే మనం ఆమెను ఒప్పుకునే వాళ్ళమే. మిగతా విషయాలు ఏవైతే చెప్పిందో, సినిమా రివ్యూలు అంది, సినిమా రివ్యూ వాళ్ళని ఏం చేస్తారని అడుగుతుంది. సినిమా అనేది పబ్లిక్ డొమైన్ అది. సో అందులో ఒక సినిమా బాగుందా, ఒక బాగా లేదా అని విశ్లేషించి ప్రేక్షకులకి అందించే బాధ్యతని సమీక్షకుడు చేస్తాడు. అది ఇప్పుడు పుట్టింది కాదు, సినిమా పుట్టినప్పుడే పుట్టింది. సో అప్పటి నుంచి కూడా అందులో కూడా సమీక్షకుల్లో కూడా కొంతమంది మెచ్యూర్డ్గా చేసేవాళ్ళు, కరెక్ట్ గా చేసేవాళ్ళు ఉన్నారు, కొంతమంది తెలిసి తెలియక చేసేవాళ్ళు ఉన్నారు. సో వాళ్ళని తెలిసి తెలియక వాళ్ళని మీరు ఎండగట్టండి, కానీ ప్రేక్షకుడి యొక్క అభిరుచిని కొడబట్టి కుటుంబరావు అని చెప్పేసి ఒక పెద్ద రచయిత, అతి పెద్ద రచయిత, గొప్ప గొప్ప నవలలు రాసిన ఆయన, అలాగే ఆయన సినిమాలకు కూడా పనిచేసిన ఆయన. సో అలాంటి రచయిత చాలా సినిమాలు సమీక్షలు చేశారు. అందులో ఆయన ప్రాథమిక సూత్రం ఒకటి చెప్పారు. సినిమా రివ్యూ అనేది ప్రేక్షకుడి యొక్క అభిరుచిని పెంపొందించేటట్లు ఉండాలి. అంటే ప్రేక్షకుల్లో కొంతమంది నాసిరకం సినిమాలని ఇష్టపడే వాళ్ళు కూడా ఉంటారు. సో దాని యొక్క క్వాలిటీని అంచనాలు వేయలేని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ అభిరుచిని పెంపొందింపజేసేటట్లు మీ సమీక్ష ఉండాలి. అంటే మీ సమీక్ష ప్రేక్షకుడికి తెలియాలి ఏం చెప్తున్నారు, ఒక సినిమాని ఎలా చూడాలి, ఆ సినిమాలో మనం ఏ కోణంలో సినిమాని చూసి దాన్ని మంచి సినిమా, చూడదగ్గ సినిమానా, చూడలేని సినిమానా, అది నిర్ణయించుకోవాలి. ఆ విధంగా సమీక్ష ఉండాలి అని చెప్పేసి కొడవటి కుటుంబరావు అని ఆయన చెప్పారు. సో దాని ప్రకారంగా చూసుకుంటే సమీక్ష అనేది, అయ్యా ఈ సినిమా ఎలా ఉంది, చూస్తారా చూడడం మీ ఇష్టం అని వదిలేయటం. ఇక్కడ ఎవడో బలవంతం చేయట్లా. వాడు నచ్చితే ఆ సమీక్ష చూసి, ఒకవేళ ఈ సమీక్షకుడు రాసింది సినిమా చూసిన తర్వాత తప్పున అతనుగా అనిపిస్తే ఆ సమీక్షకుడిని వాడే పక్కన పెట్టేస్తాడు ప్రేక్షకుడే, ఇవన్నీ చెప్పక్కర్లా. కానీ మీ ఆయన చేస్తుంది అది కాదు కదా, మనసుల్ని గాయపరుస్తున్నారు కదా చెప్తున్నారు. హెల్త్ బాగాలేకపోతే ఈ ఏజ్ వరకు ఆయన హెల్త్ ఉండకపోతుందని చెప్తున్నారు. ఇది రీజన్. ప్రతిదీ కూడా ఎట్లా అంటే ఇంకా భయంతోనే పోయేలాగా జ్యోతిష్యం అనేది మీ దగ్గరికి వచ్చి అడిగితే నా ఎలా ఉందని చెప్పుకోండి. అది అంతవరకే, ఆ వ్యక్తి వరకే ఉండాలి, వాళ్ళ వరకే ఉండాలి, పర్సనల్ గానే ఉండాలి. సో దాన్ని ఇట్లా పబ్లిక్ చేసి, ఎందుకంటే వీళ్ళని సెలబ్రిటీని ఆరాధించే వాళ్ళు, అభిమానించే వాళ్ళు ఎంతో మంది ఉంటారు, వాళ్ళ హృదయాలు కూడా గాయపడతాయి కదా. సో అది వాళ్ళు గ్రహించుకుంటే మంచిది. రైట్ సార్. అంటే ఇప్పుడు వాణి గారు సపోర్ట్ చేసేది వాళ్ళ ఆయననా కాదా అనేది కూడా ఇక్కడ మనకు ఒక డిక్లేర్ చెప్పలేదు. సో ఏం జరుగుతుంది అనేది మరి ఇంకొన్ని రోజులలో తెలుస్తుంది. మళ్ళీ ఇంకొక వీడియో నాకు తెలిసి అయితే రిలీజ్ అవుతుందేమో అనిపిస్తుంది దీని మీద కూడా. సో చూద్దాం సార్, మరి ఈ కథ ఎక్కడి వరకు వెళ్తుందో, దేనికి దారి తీస్తుంది అనేది. థ్యాంక్ యూ సో మచ్ సార్.